హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ కూడా నేను ఫెస్టివల్ అయితే బాగా చేసుకుని ఉండుంటారు. ఈరోజు నేనైతే నిన్నటి వీడియో అనేది మీతో షేర్ చేస్తానండి. చాలా సింపుల్గా నేను ఈ ఫెస్టివల్ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇంకా మార్నింగ్ మనకి ఫస్ట్ ఉండేది కిచెన్లోనే కదా. వినాయక చవితి కదండి, ప్రసాదాలు అనేవి కొన్ని ప్రిపేర్ చేస్తాం కదా. నేను కూడా ఇవాళ అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఇలా ముందు అంటే నిన్ననే క్లీనింగ్స్ అన్నీ అయిపోతాయి కాబట్టి ఇప్పుడైతే చక్కగా బొట్టు అవన్నీ పెట్టేసి ఇక్కడైతే కొంచెం దీపం వెలిగించి ఆ తర్వాత అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా ఏమేమి రెసిపీస్ చేశారు? వినాయక చవితి అంటేనే ఉండ్రాళ్ళు, మోదకాలు ఇంకా ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. నేను కూడా అంతేనండి, ఒక 4 వెరైటీలు అయితే చేశాను. ఫస్ట్ అయితే నేను ఉండ్రాళ్ళు అనేవి మేము పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, కొంచెం ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు వేపేసి ఇందులో మేము 1కి 2 గ్లాసుల కొలత కింద వాటర్ అయితే యాడ్ చేస్తాను. అంటే ఒక గ్లాసు నూక తీసుకున్నాం అనుకోండి, 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేస్తాను. ఈ ఉండ్రాళ్ళు అనేవి మనం సంకటహర చతుర్థికి కూడా చేస్తాం కదా, సేమ్ ఇంతే. ఇప్పుడు అవి బాయిల్ అయిన తర్వాత అంటే ఉప్పు వేసి మరగపెట్టాను. ఇవి బాయిల్ అయిన తర్వాత నూక అనేది యాడ్ చేస్తాను. ఈ లోపు నేను ఇవాళ మోదకాలు చేద్దాం అనుకున్నానండి. ఇది నేను ఫస్ట్ టైం అనమాట రెసిపీ చేయడం. నిహా మోదకాలు అడుగుతుంది రెసిపీ చేయమని చెప్పి. అసలు చెప్పాలంటే చాక్లెట్వి ఉంటాయి కదా, చాక్లెట్ మోదకాలు అంట, అవి అడుగుతుంది. అయితే నేను తర్వాత చేస్తానన్నాను, అందుకని ముందు ట్రెడిషనల్గా చేసే విధంగా అయితే చేసేస్తున్నాను. అందుకని ఇక్కడ నేను కొంచెం కొబ్బరి అయితే తురిమేసి ఇలా వేపుతున్నానండి. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసి ఇక్కడ వాటర్ బాయిల్ అయ్యింది కదా, ఇక్కడ నూక అనేది వేసేసి కలిపేసి మూత పెట్టి సిమ్ చేసేసాను. అది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఉండలు చుట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం తురుము తీసుకున్నాను కదా, 1 కప్పు, దానికి 3/4 కప్పు బెల్లం తీసుకుని ఇలా అయితే నేను పూర్ణం అంటే మనం మోదకాల్లో స్టఫింగ్ పెడతాం కదా, నేనైతే ఈ కొబ్బరితో చేద్దాం అనుకున్నాను స్టఫింగ్. అందుకని ఇది ప్రిపేర్ చేస్తాను. కొంచెం యాలకుల పొడి కూడా వేసేసి కొంచెం బెల్లం కరిగే వరకు ఇలా దగ్గర పడితే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేస్తానండి. ఇక్కడ ఇది కూడా అయిపోయింది. అన్నీ ఫాస్ట్గా అయిపోయేవే, కాకపోతే ఎందుకు ఇవాళ నాకు లేట్ అయిపోయింది. అంటే 11 అలా అయిపోయిందండి పూజ అంతా అయ్యేసరికి. అంటే లేట్గా స్టార్ట్ చేశాను అనమాట, అంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయలేదు ఈరోజు నేను. ఇక్కడ మోదకాలకి పైన పిండి వచ్చేసి నేను 1 గ్లాస్ పాలు 1 గ్లాస్ నీళ్లు తీసుకున్నానండి. అంటే కొంచెం పాలు యాడ్ చేస్తే కమ్మగా ఉంటాయన్నమాట, అందుకని ఆ 2 యాడ్ చేసి మరిగిన తర్వాత ఇలా వరిపిండి అనేది వేసాను. వరిపిండి అనేది వేసి ఉక్క పెడతాం కదా, పిండి అనేది ఇలా ఉక్కిన తర్వాత ఇంకోండి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. అది చల్లారుతుంది ఈలోపు. ఇంక ఇక్కడ నేను ఉండ్రాళ్ళు అయితే రెడీ చేస్తున్నాను. ఇవి ఇలా కూడా మేము అంటే పెట్టేస్తాము, కావాలంటే బాయిల్ కూడా అంటే స్టీమ్ చేస్తాం కదా, మళ్ళీ స్టీమ్ కూడా చేసుకోవచ్చు. ఈసారి అయితే నేను స్టీమ్ చేశాను. ఇక్కడ మోదకాలకు వచ్చేసి నేను పిండి అనేది బాగా మెదుపుతున్నానండి. ఇలా మనం బాగా మెదుపుకుంటే బాగా వస్తాయి. ఇంకా తర్వాత నా దగ్గర ఈ మౌల్డ్ లేదనమాట, మోదకులు చేసే మౌల్డ్, ఎందుకంటే అస్తమానం చేయం కదా, నేను తీసుకోలేదు ఇప్పటికొచ్చి. ఇంకా చేత్తోనే ట్రై చేశాను, బాగానే వచ్చినాయి అనిపించింది. వర్షాకాలంలో ఆవిరి మీద పెట్టిన ఫుడ్ తింటే మంచిదని అంటారు, స్టీమ్ ఫుడ్. అందుకే మనకి ప్రతి ఫెస్టివల్కి కూడా ఒక్కొక్కటి ఎందుకు ఉంటాయంటే స్పెషల్ రెసిపీస్, ఆ టైంకి అవి తింటే మన బాడీకి కూడా మంచిది కాబట్టి. ఇంకా ఇక్కడ మోదకాలు అయితే ఇలా చేసేసానండి. కొంచెం వాటికి షేప్కి వచ్చేసి నేను ఫోర్క్తో అయితే పెట్టాను. ఇంక ఇక్కడ అవి ఇవి కలిపి స్టీమ్ అయితే ఇచ్చేస్తున్నాను. నేను వంట పనుల్లో ఉన్నానా, ఇంకా మందిరం దగ్గర అంటే మాకు పాలవెల్లి ఉందన్నమాట, అవన్నీ ఫ్రూట్స్ అవి కడతారు కదా, ఇంకా ఆ పనులన్నీ మా హస్బెండ్ పిల్లలు అందరూ కలిసి చేస్తున్నారు మందిరం దగ్గర పనులు. అందుకే ఇక్కడ నేనైతే ఇవాళ ఈ పనులు అయితే చేస్తున్నాను ఫస్ట్. ఇంక ఇక్కడ నేను సుజీ రవ్వతో పైనాపిల్ హల్వా చేద్దాం అనుకున్నానండి. ఈ మధ్యన ఫెస్టివల్స్ ఎక్కువ నడిచినాయి కదా మనకి, అంటే మొన్న శ్రావణ మాసం అంటే మనకి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది, ఎక్కువ స్వీట్స్ కూడా చేసున్నాము. ఇంకా ఈసారి ఏంటంటే హల్వా రెగ్యులర్గా కాకుండా పైనాపిల్తో చేద్దామని అనుకున్నాను. పైనాపిల్ హల్వా మంచి ఫ్లేవర్గా బాగుంటుంది. అయితే నేను ముందు నూక వేపేసి పక్కన పెట్టేస్తాను. తర్వాత కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసి పైనాపిల్ ముక్కలు వేసి 1 స్పూన్ పంచదార వేసి కొంచెం దీన్ని బాయిల్ అవనిస్తాను. ఆ తర్వాత ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేశానండి. మనకి ఈ వాటర్ మరిగిన తర్వాత ఈ వేపిన నూక ఉంటుంది కదా, అది యాడ్ చేసేసుకోవడమే. చాలా చాలా బాగా వచ్చింది స్వీట్ అయితే ఇది.
అంటే ఎప్పుడూ పాలతో చేస్తాను హల్వా అనేది నేను. ఈసారి ఇది మరి పైనాపిల్ వేసాను కాబట్టి పాలు అనేవి యాడ్ చేయలేదు. ఇది కొంచెం దగ్గర పడ్డాక ఇలా పంచదార అనేది యాడ్ చేశాను. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని లాస్ట్లో కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బాగా వచ్చింది స్వీట్ అయితే. ఇది ఒక్కటే చేశానండి. రెగ్యులర్గా పరమాన్నం, పొంగలి, అదే స్వీట్ పొంగలి, హల్వా ఇవన్నీ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో. అంటే ఏవో ఒక ఫెస్టివల్స్ మనకి జరుగుతూనే ఉన్నాయి కదా, అందుకని. ఇంకా నేను పులిహోర కూడా చేశానండి, ఎందుకంటే మెయిన్ రెసిపీ అదే, మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టము. దానికి నేను మధ్యాహ్నానికి కూర వచ్చేసి ఇంకొండ ఆలు కూడా చేసేస్తున్నాను. ఇంకా మళ్ళీ ఇంకా వంటగదిలోకి వచ్చే పని లేకుండా ఉంటుందని ఈ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేనైతే మంచిగా రెడీ అయ్యి వచ్చేసి తర్వాత ఇక్కడ మందిరం దగ్గర అన్నీ రెడీ చేస్తున్నాను. ఆల్రెడీ మా వాళ్ళు పాలవెల్లి ఇవన్నీ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా రెడీ చేసేసారు. ఇంకా పీఠం పెట్టి నేనైతే ఇక్కడ ముగ్గు వేస్తున్నాను. తర్వాత గణపతిని పెట్టి మట్టి గణపతి పెట్టి ఇక్కడ మనం ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేయచ్చు. మా ఇంట్లో అయితే ప్రాసెస్ ఎలా ఉంటుందండి, అందరూ ఒక్కొక్క పని అయితే చేస్తారు ఫెస్టివల్స్లో. అందరూ కూడా పిల్లలకి సంబంధించింది వినాయక చవితి అనేది వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారనమాట. ఇంక ఇక్కడ నేను పీఠం మీద అన్నీ కూడా రెడీ చేస్తున్నానండి పూజకి. మట్టి విగ్రహాలు పూజించడమే మంచిది కదండి. అదే ఇంకా మేము ఎప్పటి నుంచో కూడా ఇలాగే చేస్తున్నాము. చిన్నదైనా సరే మట్టి విగ్రహమే పెడతాము. ఇంక ఇక్కడ పూజ అంతా అవ్వచ్చింది. నేనైతే చదువుతున్నాను, మా హస్బెండ్ అయితే ఇక్కడ ఉపచారాలన్నీ కూడా స్వామివారికి చేసేస్తున్నారు. పిల్లలందరూ కూడా వెనకాల కూర్చున్నారు, ఎందుకంటే ఏ పూజలో వాళ్ళు మిస్ అయినా ఈ పూజకు వచ్చేసరికి దగ్గర కూర్చోబెడతాను అనమాట. ఇంకా పాలవెల్లి అయితే మా హస్బెండ్ ఇలా కట్టారనమాట. పిల్లలు మా హస్బెండ్ కలిసి పాలవెల్లి ప్రిపేర్ చేశారు. ఇంకా మా ఇంట్లో ఈసారి గణపతిని అయితే ఇలా అలంకరించి అయితే పూజ అయితే చేసేసాము. చాలా సింపుల్గా జరిగిందనమాట. ఇంకా నేను అస్సలు హడావిడి ఏం పడలేదు. చక్కగా లేచాము, ప్రసాదాలు చేసుకున్నాము, అందరూ రెడీ అయ్యాము, పూజ చేసుకున్నాము, అంతా బాగా జరిగింది. మేము బయటికి వెళ్దామని అనుకున్నాము ఆఫ్టర్నూన్ నుంచి. అయితే ఇంకా వర్షం పడుతుంది కదా, అందుకనే వెళ్ళలేదు. గాజువాకలో చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే పెట్టారంట. వెళ్దాంలే అనుకున్నాము, కానీ ఎందుకు మళ్ళీ వర్షం పడుతుంది కదా, పైగా ఇంకా మా హస్బెండ్ ఒకటి బయటికి వెళ్ళి వచ్చారు. ఇంకా అందుకే ఇంక ఇప్పుడు ఏమీ ఇంకా వెళ్ళలేదన్నమాట. కానీ ఈ వీక్లో వెళ్దామని అనుకుంటున్నాము చూడడానికి. ఊరికే సరదాగా అలాగా పిల్లలు ఇష్టపడతారు కదా, పెద్ద పెద్ద గణేష్ విగ్రహాలు చూడడానికి పిల్లలు ఇష్టపడతారు. ఆల్రెడీ తీసుకువెళ్ళమని అడిగారు, కానీ అవ్వలేదన్నమాట ఈసారి, అంటే ఈరోజు. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఇంకా మా హస్బెండ్ వచ్చారు కదా, బయటికి వెళ్ళి వచ్చారు. తను దండం పెట్టేసుకున్న తర్వాత మేమైతే ఇంకోండి ఇప్పుడు తింటున్నాను. నేను మార్నింగ్ నుంచి కాఫీ తాగాను ఒక్కసారి, ఇంకేం తినలేదన్నమాట. ఇంకా అలా అలా లేగ్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకో టీ తాగాలనిపించింది నాకు. మిట్ట మధ్యాహ్నం టీ ఏంటో అనుకుంటున్నారా, కొంచెం ఎందుకు తలన వస్తుందండి రోజు, టీ తాగాలని అనిపించింది. ఇంకోటి ఏంటంటే పులిహోరతో టీ తాగడం ఆ కాంబినేషన్ అలవాటు అనమాట నాకు, అందుకని ఇక్కడ టీ అయితే పెట్టాను. ఇంకా మేమైతే 5 కలిసి లంచ్ అయితే చేసేస్తున్నాము. మార్నింగ్ వండిన ప్రసాదాలు కూర ఎక్స్ట్రా చేశాను, కింద ఆంటీ మళ్ళీ కొంచెం పులిహోర, పాల తాలికలు ఉంటాయి కదా, ఇవన్నీ ఇచ్చారనమాట. అవన్నీ కూడా పెట్టేసి మంచిగా లంచ్ అయితే చేసేసాము. వినాయక చవితి చాలా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అన్ని చోట్ల కూడా పందిర్లు కూడా వేస్తారు కదండి, అంటే ఆ రోడ్ చివర అలా. ఇక్కడ మాకు రోడ్డు మీద ఉంటుంది అనమాట, మా స్ట్రీట్కి ఏమి ఉండదు, మెయిన్ రోడ్ మీదకి. అండ్ మేము రోడ్డుకి దగ్గరగానే ఉంటాము, అక్కడైతే పందిరి వేస్తారు.
బాగా జరుగుతాయి 9 రోజులు కూడా. మధ్యలో గ్రహణం ఒకటి వచ్చిందంట కదా, మా హస్బెండ్ అయితే ఒక రోజులోనే తీసేస్తావా 3 days అయినా ఉంచొచ్చు కదా అని అన్నారు. కానీ ఉదయం సాయంత్రం చెయ్యాలి కదండి. ఇంకా నాకు ఈ ఫ్రైడే లాస్ట్ వీక్ పూజ ఒకటి ఉంది, వైభవలక్ష్మి పూజ. అందుకే ఇంకా నేను 2 పూటలు అంటే మళ్ళీ అవుతుందా అవదా అన్నట్టు లేదని చెప్పి మేము కదిపేసాం అనమాట. అంటే ఆ రోజునే విగ్రహాన్ని కదిపేసాము. నేను రేపు మార్నింగ్ వచ్చేసి పూజ ప్లేస్ అంతా కూడా క్లియర్ చేసేస్తాను. ఇలా అయితే మేము ఈ సంవత్సరం అయితే వినాయక చవితి ఇలా చేసుకున్నామండి. బాగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా సింపుల్గా చాలా బాగా అనిపించింది. మీరందరూ కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. అంతేనండి ఈరోజుటి వీడియో. నా సింపుల్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేశాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.